భగవద్గీత ఇది ఒక పవిత్ర గ్రంథం. ఇది మనకు భగవంతుని సందేశాన్ని అందిస్తుంది. ఇది జ్ఞాన గీతం, ఇది జీవిత గీతం. ఇది మనకు జీవన మార్గాన్ని చూపిస్తుంది, మన ఆత్మను శాంతి ప్రశాంతతతో నింపుతుంది. ఇది మనిషికి భగవంతునికి మధ్య జరిగిన శాశ్వత సంభాషణ. ఈ సంభాషణలో మనం జీవితం, ధర్మం, కర్మ, భక్తి వంటి విషయాలపై లోతైన జ్ఞానాన్ని పొందుతాము. కురుక్షేత్ర యుద్ధ భూమిలో యుద్ధ కోలాహలం మధ్యలో ఒక సంభాషణ ప్రారంభమవుతుంది. ఈ సంభాషణలో అర్జునుడు తన సందేహాలను, భయాన్ని వ్యక్తం చేస్తాడు. అర్జునుడు కృష్ణుడు మధ్య జరిగిన ఈ సంభాషణలో జీవితంలోని గొప్ప ప్రశ్నలకు సమాధానాలు దాగి ఉన్నాయి. కృష్ణుడు అర్జునుడికి ధర్మం, కర్మ, భక్తి గురించి బోధిస్తాడు. ఇది ప్రతి మానవ హృదయాన్ని, అన్ని సంస్కృతులను, యుగాలను కలుపుతుంది. ఈ గ్రంథం మనకు సమానత్వం, సత్యం, ప్రేమను బోధిస్తుంది. గీతాని ముద్దుగా పిలువబడే ఈ గ్రంథం మహాభారతం అనే గొప్ప కావ్యంలో ఒక భాగం. ఇది మనకు మహాభారతం యొక్క గొప్పతనాన్ని, దాని లోతైన సందేశాలను తెలియజేస్తుంది. ఇది కాలాన్ని అధిగమించిన తాత్విక గ్రంథం. ఇది మనకు శాశ్వత సత్యాలను, జీవన్ మార్గాలను తెలియజేస్తుంది. ఇది ధర్మం, భక్తి, సత్యం కోసం శాశ్వత అన్వేషణ గురించి మాట్లాడుతుంది. ఈ గ్రంథం మనకు ఆధ్యాత్మిక, ధర్మం, భక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఒక యుద్ధ భూమి మహించుకోండి. ఇది ఒక సాధారణ యుద్ధ భూమి కాదు. ఇది కురుక్షేత్రం. చరిత్ర, ఇతిహాసాలతో నిండి ఉన్న ప్రదేశం. కురుక్షేత్రం ఒక పవిత్రమైన యుద్ధ భూమి. ఇక్కడ మహాభారతం జరిగిన ప్రదేశం. ఈ ప్రదేశం అనేక కప్లు, పాహాలు మరియు ధర్మం గురించి చెప్పే సంఘటనలతో నిండి ఉంది. చరిత్ర, ఇతిహాసాలతో నిండి ఉన్న ప్రదేశం. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి పత్రం ఒక కన్ను చెబుతుంది. ఈ ప్రదేశం మనకు పూర్వీకుల ధైర్యం, త్యాగం మరియు ధర్మం గురించి గుర్తు చేస్తుంది. ఇక్కడ ఒకే కుటుంబానికి చెందిన రెండు వర్గాలు ఒక భయంకరమైన యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. గాలిలో ఉద్రిక్తత నెలకొని ఉంది. పాండవులు మరియు కౌరవులు ఒకే రక్తమైన విభిన్న లక్ష్యాలతో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒక రాజ్యం యొక్క భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. ఈ యుద్ధం కేవలం భౌతిక యుద్ధం కాదు. ఇది ధర్మం మరియు అధర్మం మధ్య యుద్ధం. ఒకవైపు హర్మనర్తులైన పాండవులు యుధిష్ఠిరుడి నాయకత్వంలో ఉన్నారు. యుధిష్ఠిరుడు ధర్మానికి ప్రతీక, తన సోదరులతో కలిసి న్యాయం కోసం పోరాడుతున్నారు. మరోవైపు దుర్యోధనుడి నాయకత్వంలోని కౌరవులు ఉన్నారు. దుర్యోధనుడు అధర్మానికి ప్రతీక, తన సోదరులతో కలిసి తన స్వార లక్ష్యాన్ని సాధించడానికి యుద్ధం చేస్తున్నారు. వారిలో శక్తివంతమైన యోధుడు అర్జునుడు ఉన్నాడు. అర్జునుడు తన ధైర్యం మరియు భూమ్యంతో యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను నైపుణ్యం కలిగిన విలుకాడు, నమ్మకమైన సోదరుడు, గౌరవప్రదమైన వ్యక్తి. అర్జునుడు తన లక్ష్యాన్ని సాధించడానికి, తన ధర్మాన్ని కాపాడడానికి, తన కుటుంబాన్ని రక్షించడానికి యుద్ధం చేస్తున్నాడు. ఆంధ్రజన ధృతరాష్ట్రుడు తన రాజభవనంలో కూర్చున్నాడు. అతను ఆందోళనతో నిండి ఉన్నాడు. అతని కుమారులు, కౌరవులు ఒక భయంకరమైన యుద్ధంలో పాల్గొనబోతున్నారు. యుద్ధ భూమిలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలని ఆయన ఆరాటపడుతున్నాడు. ఆయన పక్కన ఆయన నమ్మకమైన సలహాదారుడు సంజయుడు ఉన్నాడు. సంజయుడికి దివ్య దృష్టి ఉంది. దూరంగా జరుగుతున్న సంఘటనలను అతను చూడగలడు. మహాభారత రచయిత వ్యాసుడు అతనికి ఈ అసాధారణమైన దృష్టిని ప్రసాదించాడు. భగవద్గీతలోని మొదటి శ్లోకం ఒక సాధారణ ప్రశ్నతో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమి జరిగింది? ఇది సాధారణ ప్రశ్న కాదు. ఇది తరువాత జరిగే ఘాతమైన సంభాషణకు నాంది పలుకుతుంది. ధర్మక్షేత్రం అనేది కేవలం ఒక భౌతిక ప్రదేశం మాత్రమే కాదు. ఇది జీవిత యుద్ధ భూమికి ప్రతీక. మన సందిగ్ధలను, మన వీచులను, మన కోరికలను ఎదుర్కొనే ప్రదేశం. ధృతరాష్ట్రుడి ప్రశ్న అతని వేదనను ప్రతిబింబిస్తుంది. కుమారులపై ప్రేమ, ధర్మాన్ని అర్థం చేసుకోవడం మధ్య చిక్కుకున్నాడు. కౌరవులు తప్పు చేస్తున్నారని అతనికి తెలుసు. అయినప్పటికీ వారి గతి గురించి ఆందోళన చెందకుండా ఉండలేకపోతున్నాడు. అతని ప్రశ్న మన ప్రశ్న కూడా. కఠినమైన ఎంపికలను ఎదుర్కొన్నప్పుడు మనం ఏమి చేస్తాం? మన బాధ్యతలను మన మనసాక్షితో ఎలా సమతులం చేస్తాం? అన్యాయాన్ని ఎదుర్కొన్నప్పుడు మన ధర్మం ఏమిటి? దివ్య దృష్టి గల సంజయుడు అన్నీ చూస్తాడు. సైన్యాలు అమరి ఉన్నట్లు చూస్తాడు. యోధులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు చూస్తాడు. ఉదరికత, భయాన్ని చూస్తాడు. కానీ ముఖ్యంగా అర్జునుడి సారథి అయిన కృష్ణుడిని చూస్తాడు. సంజయుడి దృష్టి కేవలం భౌతిక దృష్టి కాదు. ఇది ఆధ్యాత్మిక దృష్టి. అతను వాస్తవికతకు అతీతంగా చూస్తాడు. విధి నడుస్తున్నట్టు చూస్తాడు. రాబోయే గందరగోళం నుండి లోతన జగనం ఉదవ్వించే అవకాశాన్ని చూస్తాడు.
సైన్యాలు యుద్ధానికి సిద్ధమవుతుండగా అర్జునుడు సందేహంలో మునిగిపోతాడు. ఎదురుగా తన బంధువులు నిలబడి ఉన్నట్లు చూస్తాడు. తన గురువులు, స్నేహితులు, బంధువులు పోరాడటానికి, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చూస్తాడు. అర్జునుడు చిక్కుకుపోతాడు. తన కుటుంబానికి వ్యతిరేకంగా ఎలా పోరాడగలడు? ఎంతో మంది రక్తపాతానికి ఎలా బాచుడు కాగలడు? అతని సందిగ్ధ భగవద్గీత యొక్క కేంద్ర ఇతివృత్త. ఇది ప్రతి మనిషితో ప్రతిధ్వనించే సందిగ్ధ. భగవద్గీతలోని మొదటి శ్లోకం ఒక ద్వారం. ఇది ఆత్మ అన్వేషణ యాత్రకు ఆహ్వానం. ఇది మన స్వంత చైతన్యం యొక్క లోతుల్లోకి ప్రవేశించడానికి పిలుపు. జీవిత యుద్ధభూమి బయట కాదు, మనలోనే ఉందని గుర్తు చేస్తుంది. దత్తరాష్ట్రుడి ప్రశ్న, సంజయుడి దృష్టి, ధర్మక్షేత్రం ఇవన్నీ కలిసి ఈ శాశ్వత గ్రంథానికి ఒక శక్తివంతమైన ప్రారంభాన్ని సృష్టిస్తాయి. జీవితంలోని అత్యంత క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు వెతకమని మనల్ని ఆహ్వానించే శ్లోకం. సరమన అయితే గాప్మైన ఈ శ్లోకంతో ప్రారంభమయ్యే భగవద్గీత మనల్ని ఒక అసాధారణమైన ప్రయాణంలోకి తీసుకెళ్తుంది. ఇది ఆత్మ సాక్షాత్కార ప్రయాణం. ఈ ప్రయాణం మన నిజ స్వభావాన్ని అర్థం చేసుకునే ప్రయాణం. మన ఆత్మను, మన ఆలోచనలను, మన కర్మలను లోతుగా పరిశీలించే ప్రయాణం. మన నిజ స్వభావాన్ని అర్థం చేసుకునే ప్రయాణం. ఇది మన ఆత్మను, మన ఆలోచనలను, మన కర్మలను లోతుగా పరిశీలించే ప్రయాణం. జీవితంలోని సవాళ్ల మధ్య శాంతి, లక్ష్యాన్ని కనుగొనే ప్రయాణం. ఈ ప్రయాణం మనకు శాంతి, ధైర్యం మరియు మన లక్ష్యాన్ని కనుగొనే మార్గాన్ని చూపిస్తుంది. గీత శ్లోకాలను లోతుగా పరిశీలించే కొద్దీ మన ఆలోచనలను, మన కర్మలను మరియు మన జీవితాన్ని కొత్తగా చూడడం ప్రారంభిస్తాం. ప్రపంచాన్ని మనం కొత్తగా చూడడం ప్రారంభిస్తాం. మన ఆలోచనలను, మన కర్మలను మరియు మన జీవితాన్ని కొత్తగా చూడడం ప్రారంభిస్తాం. కర్మ మోక్షాల యొక్క నిజమైన అర్థాన్ని కనుగొంటాం. ఈ ప్రయాణం మనకు కర్మం మరియు మోక్షాల యొక్క నిజమైన అర్థాన్ని నేర్పిస్తుంది. నిస్వార్థ కర్మం, భక్తి, ఉన్నత శక్తికి లొంగిపోవడం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకుంటాం. ఈ ప్రయాణం మనకు నిస్వార్థ కర్మ, భక్తి మరియు ఉన్నత శక్తికి లొంగిపోవడం యొక్క ప్రాముఖ్యతను నేర్పిస్తుంది. ఈ ప్రయాణం కురుక్షేత్ర యుద్ధ భూమిలో ప్రారంభమవుతుంది, కానీ అది మనలో ప్రతి ఒక్కరిలోనూ కొనసాగే ప్రయాణం. ఈ యుద్ధ భూమి మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్నది, కానీ అది మనలో ప్రతి ఒక్కరిలోనూ కొనసాగే ప్రయాణం. ఈ ప్రయాణం మనలో ప్రతి ఒక్కరిలోనూ కొనసాగుతుంది, మన జీవితంలో ప్రతి అడుగులోనూ. ఈ వీడియోకు సంబంధించిన ఎలాంటి సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నా దయచేసి కింద కామెంట్ చేయండి. ఈ భావనలపై మరింత స్పష్టతనిచ్చేందుకు భవిష్యత్తు వీడియోలలో వాటిని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తాను. మీ అభిప్రాయాలు మరియు ఆసక్తిలకు స్వాగతం. మా తదుపరి వీడియోను మిస్ కాకుండా ఉండేందుకు సబ్స్క్రైబ్ చేయడం మరియు నోటిఫికేషన్ బెల్ ను హిట్ చేయడం మర్చిపోవద్దు. అక్కడ మేము ఈ లోతైన విషయాలలో మరింత లోతుగా ప్రవేశిస్తాము.